వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మదర్స్ చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లల విషయంలో. ఏంటంటే ముఖ్యంగా 6 months తర్వాత పిల్లలు అంబాడుతున్నప్పుడు, పాకుతూ ఉన్నప్పుడు బెడ్స్ పై నుంచి కింద పడడం కానీ, లేకపోతే నడక వచ్చేటప్పుడు నడిచి కింద పడిపోవడం కానీ, ఏదైనా తాకి కింద పడిపోవడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బెడ్స్ పై నుంచి కింద పడ్డప్పుడు పిల్లలకి తలకి బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనం చాలా భయపడిపోతూ ఉంటాం. అంటే ఏమన్నా అయిందా తలకి, చిన్న బేబీ కదా, సో తలకి ఏమైనా అయిందా, నరాలకి ఏమైనా అయిందా అని మనం చాలా భయపడిపోతూ ఉంటాం అన్నమాట. సో పిల్లలు బెడ్ మీద నుంచి కింద పడగానే తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే వెళ్ళిపోతాం. నార్మల్గా చూసుకుంటూ ఉండాలి నిజానికి. అంటే పాకే పిల్లలు కానీ, లేకపోతే నడిచే పిల్లల్ని మనం 100% చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం తలిగి కింద పడిపోతారో, సో బెడ్ పై నుంచి దొర్లుతూ వచ్చి కింద పడిపోతూ ఉంటారు. సో వాకర్స్ కూడా పిల్లలకి మంచి క్వాలిటీ వాకర్స్ తీసుకోవాలి. సో ఆ వాకర్స్లో వేసి మన పని మనం చూసుకుంటే పిల్లలు దేనికన్నా తగిలి పడిపోవడం. బెడ్స్ పైన మనం ఏం చేస్తామంటే, సో నార్మల్గా పడుకుంది కదా బేబీ, పడుకొని అనేసి మనము మన పని మనం చూసుకుంటూ ఉంటాం. ఆటోమేటిక్గా బేబీ లేచి దొర్లుతూ వచ్చి కింద పడిపోతూ ఉంటుంది. సో అట్లా పడిపోవడం వల్ల తలలకి పెద్ద పెద్ద బొబ్బులు కడతా ఉంటాయి అన్నమాట. సో అట్లా అయినప్పుడు మనం చాలా భయపడిపోతుంటాం. అంటే బేబీకి ఏమన్నా అవుతుందేమో, సో తలకు కదా దెబ్బ తగిలింది, నరాలకు ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, మెదడుకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని చాలా భయపడిపోతూ ఉంటాము. సో ముఖ్యంగా పిల్లలు అలా పడగానే మీరు చేయవలసిన పని ఏంటంటే, సో పిల్లల్ని ఎత్తుకొని ఫస్ట్ వాళ్ళను బుజ్జగించడానికి ట్రై చేయండి. సో అక్కడ పెట్టి రాకడం అట్లా చేయొద్దు, రాకడం అంత మంచిది కాదు. బట్ వీళ్ళనంత వరకు కొంచెం ఏడుపు తగ్గించడానికి చూడండి. ఏడుపు తగ్గగానే మీరేం చేయండి అని అంటే, పిల్లలకు అట్లా పడగానే ఏమవుతుంది అంటే స్వెల్ వస్తుంది కదా, స్వెల్లింగ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఐస్ ముక్కతో కొంచెం కాపడం చేయండి. సో ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది. దాంతోపాటు ఏంటంటే మీరు ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిందండి, ఒకవేళ అలా పడిన తర్వాత 1 hour గ్యాప్లో 2 hours గ్యాప్లో బేబీ కనుక వామిటింగ్స్ చేసుకుంటుంది అనుకుంటే మట్టుకి వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పర్లేదు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, తలకి దెబ్బ తగిలిన వెంటనే వామిటింగ్స్ చేసుకుంటుంది అంటే 100% హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే లోపల బ్లడ్ కనుక క్లాట్ అయితే మట్టుకి డెఫినెట్లీ మనకి వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా అట్లా జరుగుతుంది, బేబీ వామిటింగ్స్ చేసుకుంటుంది అంటే వెంటనే హాస్పిటల్ అయితే వెళ్ళండి. లేదు వామిటింగ్స్ ఏం చేసుకోవట్లేదు, అక్కడ మాత్రం బాగా ఇట్లా వాపు వచ్చేసింది అని అనుకుంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక చల్లటి క్లాత్తో 2 hours ఒకసారి బేబీని దాన్ని కొంచెం టచ్ చేయడం, అంటే కొంచెం కాపడం చేయండి. 2 hours ఒకసారి తడి క్లాత్తో, కాటన్ క్లాత్తో కాపడం చేయండి అన్నమాట. సో అట్లా ఒక డే అంతా చేశారనుకోండి, డెఫినెట్లీ ఆ స్వెల్ అనేది తగ్గుతుంది అనమాట. సో నేను చెప్పినట్టు వామిటింగ్ సెన్సేషన్ కనుక ఉంటే డెఫినెట్లీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి అన్నమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఎందుకంటే చాలామంది మదర్స్ ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా ఫేస్ చేశాను మా బాబు ఇప్పుడు. సో అందుకే చెప్తా ఉన్నాను. సో వామిటింగ్ సెన్సేషన్ ఉంటే హాస్పిటల్ వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.